ఇలా కేటీఆర్ ఏం చెప్తాడు, ఖచ్చితంగా నేనే పైసలు ఇవ్వమని చెప్పినా అని ఈ కార్ రేస్ లో చెప్తాడు. ఫోన్ ట్యాపింగ్ మేమే చేసినాం అంటాడు. మళ్ళీ అఫిడవిట్ లో ఏం చెప్తాడు, నాకు సంబంధం లేదు, అధికారులు చూసుకోవాలి, నేను ఉంటే ఆదేశాలు ఇచ్చినా అని చెప్తాడు. ఎంత మటుకు కరెక్ట్ అంటే ప్రెస్ మీట్ లోనేమో ఖచ్చితంగా నేనే చేసినా, నేనే మునగాని అంటాడు. మళ్ళా ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చే దగ్గర మటుకు నేను మునగాని కాదు మొగని కాదు అని చెప్తాడు. ఎంత మటుకు కరెక్ట్ ఈ యాదగిరి గారు చెప్పాలా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళంతా మాట్లాడేది ఇదే టైప్ లా, ప్రతి దగ్గర ఇదే స్టైల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రజల మొత్తానికి వాళ్ళని 10 సంవత్సరాల మీరు ఏదైతే తెలంగాణని భ్రష్టు పట్టించారో, దోచుకున్నారో, దాచుకున్నారో, దానికి ప్రజలు ఈరోజు బండకేసి కొట్టిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ పని కథం. మొత్తానికి రేపు ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటది. అధికారంలో ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంటుంది. దాని తర్వాత రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజలు ఎవరికి కూడా పట్టం కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తం మీద భూస్థాపితం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని రోల్ మోడల్ గా తీసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో భూస్థాపితమైంది. రాహుల్ గాంధీ గారి ఎజెండా ఎక్కడ అమలు పరుస్తున్నారని రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగితే ఇక్కడ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు అమలు పరుస్తున్నారు ఈ స్పీకర్ గారు. మరి మీరే చెవెల్లో డిక్లరేషన్ లో చెప్పారు కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అప్పుడే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మీ నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు చెప్పారు కదా. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు అదే చెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళీ యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని గాంధీ భవన్ మీటింగ్ లో కూర్చుంటే అది స్పీకర్ గారికి గనవాడేది ఇష్యూ అన్న. అది మీరు రాజ్యాంగానికి అమలు పరిస్తే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తారు. అది గమనిస్తలేరా? స్పీకర్ గారికి గనవాడేది. కానీ కాంగ్రెస్ కేసులో అవును అధికారికంగా ఆయన చెప్పాడు, అధికారులు నాకున్న మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఉన్న విచక్షణ అధికారులతో రాజ్యాంగానికి లోబడి నేను ఆ రోజు అధికారులకు డబ్బులు ఇవ్వమని చెప్పిన అన్నాడు. ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి, అవి తెచ్చుకోనికి చేత కాదు. చెప్తున్నారా? ఆ డబ్బులు తెచ్చుకుంటే ఈ అప్పుడున్నటువంటి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు అప్పుడు అది రద్దు చేసిండు. మరి ఆ తర్వాత అందాల పోటీ పెట్టిండు, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చిండు. దాని మీద సిట్టు విచారణ చేయండి. మొన్న మెస్సీ తోటి మనవాడి సంతోషం కోసం 100 కోట్ల రూపాయలు ఫుట్బాల్ ఆడిండు మెస్సీని తీసుకొచ్చి, దాని మీద సిట్టు విచారణ చేయండి. అదే అలంపూర్ ఎమ్మెల్యే గారు అక్కడ 8 కోట్ల రూపాయలు ఇవ్వమని గండు పెట్టిండంటే కాంట్రాక్టర్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద సిట్టు విచారణ చేయండి. మీ మంత్రి కొండా సురేఖ గారి కూతురే చెప్పింది, డెక్కన్ సిమెంట్ ఓనర్ దగ్గర తుపాకు పెట్టి ముఖ్యమంత్రి అన్యాయంగా తుపాకులు పెట్టి 500 కోట్లు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి దీని మీద సిట్టు విచారణ చేయండి. మీకు చేయడానికి సాధ్య కాదు. మీ లెక్క మేమేమన్నా అబద్ధాలు చెప్పినాం? బాధాప్తుగా మేము చేసిన ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మీరు చేసింది ఏమన్నా ఉందా? మేమే ఫ్లైఓవర్లు కట్టినాం, మేమే అండర్ పాస్లు కట్టినాం, మేమే 32 ఎస్టీలు నిర్మించినాం, మేమే తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చినాం. మీరు ఒక్క ఇటుక తీసుకురాలేదు, ఒక్క కాంట్రాక్ట్ చేయలేదు. ఎక్కడ లేదు. ఆడ 5 లక్షల కోట్లు వచ్చినాయి, ఈడ 5 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పుకోవడం కోసమే కానీ ఎక్కడైనా ఒక అభివృద్ధికి శంకుస్థాపన చేసిరా? మేము కట్టిన ఫ్లైఓవర్లకు జేబులో కత్తెర పెట్టుకొని రిబ్బన్ కటింగ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు మీరు చేసింది ఏముందో 2.5 సంవత్సరాలు చెప్పండి. 2.5 సంవత్సరాల్లో 2.5 కోట్ల రూపాయలు, 1 లక్షల కోట్ల అప్పు చేసారు. మేము 10 సంవత్సరాలలో చేసింది 2.5 లక్షల కోట్ల అప్పు మాది మేము చేసినాము. మీరు మొత్తం చేసినా కూడా ఎక్కడ చూసినా మీరు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, మీరు ఏది చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మేము సంక్షేమ పథకాలు ఇచ్చినాం, చెప్పినవి ఇచ్చినాం, చెప్పకుండా ఇచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధితో పాటు యాదగిరి గారు వెయిట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. రెండు పార్టీలు కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తా ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏదైతే డెవలప్మెంట్ సంక్షేమ పథకాల గురించి ఆలోచన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిందే కొన్ని లక్ష్యాలు పెట్టుకొని సాధించుకున్నాం. మనందరికీ తెలుసు, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి వాటిని పక్కదారి పట్టించబట్టే, పక్కన దాన్ని అమలు చేయకపోబట్టే ఈరోజు సాధించలేకపోదు. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఓడించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే బాటలు నడుస్తూ ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం హామీలు ఇచ్చారు, ఏం అమలు చేశారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరిచ్చిన హామీలు రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఎప్పుడు అమలు చేస్తారు? 2 సంవత్సరాలు దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అవస్థ ఉంది. దాని గురించి ఆలోచించట్లేదు. ఎప్పుడు డైవర్ట్ రాజకీయాలే. ఏం చేస్తా ఉన్నారు? అన్ని కేసుల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. 3 నెలలు ఆపుతారు, 3 నెలల తర్వాత ఒకరికి నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఈ బయటకు రాగానే కొంచెంసేపు 2-3 రోజులు అదే టైం పాస్, అదే 1 వీక్ టైం పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయో, బొగ్గు కుంభకోణమో లేకపోతే ఇంకోటో వచ్చినప్పుడల్లా సిట్టు నోటీసులు ఇస్తుంది, వాళ్ళని పిలిపించుకుంటారు, విచారణ చేస్తారు, పంపిస్తారు. ఒక్కరిని కూడా ఇప్పటివరకు లోపలేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. రిపోర్ట్లు వచ్చినాయి, విద్యుత్ అక్రమాల మీద రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది. కానీ కాళేశ్వరం మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా చేతులు ఎత్తేసి మేము చేయలేము, సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పి హీనస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే మరి ఏ చిత్తశుద్ధితోటి వీళ్ళు పనిచేస్తా ఉన్నో అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా ఈవెన్ ఫార్ములా రేస్ గురించి కూడా కేటీఆర్ గారు డిమాండ్ చేశారు, నన్ను లోపలేయండి, అరెస్ట్ చేసుకోమంటే ఇంతవరకు దాని మీద మళ్ళీ మాట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు సిట్టు నోటీస్ ఇచ్చుకుంటూ డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ పథకాల గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి పార్టీలకి ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను ఒక సామాన్య మానవులాగా, ఒక తెలంగాణ వాదిగా నేను అడుగుతున్నాను, ఎందుకు ఓటు వేయాలి? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు అమలు చేసిన పరిస్థితి ఏంది? మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 అంశాలు ముందర పెట్టుకొని మేము చేసినాం అని చెప్పి జరుచుకుంటున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. అది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎప్పటికైనా గమనించాలి. మీకు సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని సీట్లు రావచ్చు, కొంతమంది గెలిపించుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఈ బల్దే మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించే అవకాశం